సీఎం కేసీఆర్ రేపు తెలంగాణ భవన్కు రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేసి బీఫామ్లు అందచేయనున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో మార్పు తప్పదని లీకులు ఇవ్వడంతో ఎవరెవరికి అధిష్టానం మొండి చేయి చూపించడం అనేది పార్టీ అభ్యర్థులు నేతల్లో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఆశావాహుల్లో మాత్రం టికెట్లపై ఆశలు చిగురిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న 5 నియోజకవర్గాలకు సైతం అభ్యర్థులు ప్రకటించున్నారు. మేనిఫెస్టోను రిలీజ్ చేస్తుండడంతో కొత్త పథకాలు హామీలు ఏముండే అవకాశం ఉందనే ఆసక్తి ఇప్పుడు నెలకొంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ రేపు తెలంగాణ భవన్కు రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేసి బీఫామ్లు అందచేయనున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో మార్పు తప్పదనే లీకులు ఇవ్వడంతో ఎవరెవరికి అధిష్టానం మొండి చేయి చూపిస్తుంది అనేది పార్టీ అభ్యర్థులు నేతల్లో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఆశావాహుల్లో మాత్రం టికెట్లపై ఆశలు చిగురిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న 5 నియోజకవర్గాలకు సైతం అభ్యర్థులు ప్రకటించనున్నారు కేసీఆర్. ఇక మేనిఫెస్టోను రిలీజ్ చేస్తుండడంతో కొత్త పథకాలు హామీలు ఏముండే అవకాశం ఉందనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ రేపు తెలంగాణ భవన్కు రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేసి బీఫామ్లు అందచేయనున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో మార్పు తప్పదనే లీకులు ఇవ్వడంతో ఎవరెవరికి అధిష్టానం మొండి చేయి చూపిస్తుంది అనేది పార్టీ అభ్యర్థులు నేతల్లో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఆశావాహుల్లో మాత్రం టికెట్లపై ఒకంత ఆశలు చిగురిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న 5 నియోజకవర్గాలకు సైతం అభ్యర్థులు ప్రకటించబోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తుండడంతో కొత్త పథకాలు హామీలు ఏముండే అవకాశం ఉందనే ఇప్పుడు ఆసక్తి నేతలకు నెలకొంది.